ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ విషయంలో మాజీ మంత్రి అల్లుల ఇంద్రకిరణ్ రెడ్డి మతి భ్రమించి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అనుమతుల విషయంలో తాను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇక 8 ఎకరాల ఎఫ్టీఏలలో ఉండడం వల్లనే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి అనుమతులు రావడం లేదని అన్నారు. అదే ప్రాంతంలో మొసళ్ల సంరక్షణ కేంద్రం ఉండడం వల్ల అటవీ శాఖ అనుమతులు సైతం ఇవ్వడం లేదని అన్నారు. ఇక దీనికి తాను ఎలా బాధ్యుడని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అనుచరులు బంధువులు D1 పట్టాల పేరిట పట్టు చేసుకున్న ప్రభుత్వ భూముల వివరాలను ఆధారాలతో సహా కలెక్టర్కు సమర్పించారని అన్నారు. ఇక ఈ విషయమై ప్రభుత్వ పరంగా విచారణ జరుగుతుందని అన్నారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించే ప్రాంతంలో అల్లులకు సంబంధించిన భూమి ఉండడం వల్లనే భూమి విలువను పెంచడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాక్పట్ల దగ్గర ఈ కంపెనీ ఫామ్ ఆయిల్ కంపెనీ ప్రీ యూనిక్ కంపెనీ. ఇది బోధన్ దగ్గర ఒక ఇన్వెస్టర్ వచ్చి దీన్ని ఇన్వెస్ట్ చేసిండు. ఇది మలేషియా కంపెనీ చెప్తున్నాం, మలేషియా కంపెనీ కాదు. ఇది మీ అధికార పార్టీ మంత్రి గారైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి బంధువు. వారికి మీరు అధికారంలో ఉన్నప్పుడు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ కంపెనీకి ఇప్పించింది. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 40 ఎకరాల భూమి ఇప్పించిన చరిత్ర మీది. ఇదిగో ఇది శాంక్షన్ కాపీ. ఇవన్నీ కూడా నేను మీకు కాపీస్ ఒకటి అందరికీ తలా ఒక కాపీ ఇస్తాను. ఈరోజు ఒక పేదవాడి ఇల్లు కట్టుకుందామంటే 100 గజాల భూమి వద్దందుకు చేతులు రాని ఇంద్రకిరణ్ రెడ్డి గారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు దారాదత్తం చేయించిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అది కూడా ఎక్కడ చేయించినావు? నీ భూమి పక్కన అక్కడ ఫ్యాక్టరీ అయితే నీ భూమి విలువ పెరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి 40 ఎకరాలు దారాదత్తం చేయించినావు. కానీ నువ్వు చేపించిన ఆయనతోటి 15 లక్షల కాడికి నువ్వు ప్రభుత్వానికి డబ్బు చెల్లించి నేను ఇప్పించానని చెప్తున్నావు కదా.